నాలుగో కార్యక్రమం మన రైతన్నల గురించి. అందరు వస్తారు, రైతులకు ఏం చెప్తున్నారు? పెట్టుబడి నేను ఇస్తాను ఒకలంటారు, ఇంకోటి అంటారు. ఆయన పెట్టుబడి ఎక్కువిచ్చింది కాబట్టి నేను ఇంకొంచెం ఎక్కువిస్తాను ఇంకొక ఆయన అంటాడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చింది తక్కువ, ఎగ్గొట్టింది ఎక్కువ. రుణమాఫీ చేస్తామని వాళ్ళు అన్నారు, రుణమాఫీ చేస్తామని వీళ్ళు అన్నారు. రుణమాఫీ చేద్దామని ప్రయత్నం చేస్తే ఇప్పుడు కూడా రైతులు చాలా మంది 50% మంది మాకు రుణం మాఫీ కాలేదని అంటారు. చాలా మంది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఆయనకు 9వ తారీఖు డిసెంబర్ 9 నేను అధికారంలోకి వస్తా, సోనియమ్మ పుట్టినరోజు ఉంది, ఇక అందరు ఓన్రి 2 లక్షలు తెచ్చుకోనరు అంటే పాపం చాలా మంది ఆయన నమ్మి ఇంటికి 5 మంది పోయి 2 లక్షలు లోన్ తెచ్చుకున్నారు. ఒక్కరికి కూడా లోన్ మాఫీ కానటువంటి ఎన్నో ఇండ్లు ఇవాళ తెలంగాణలో ఉన్నాయి. అంటే రైతులంటే ఎంత అల్కగంటే సర్కారులకు అబద్ధం చెప్పొచ్చు, అల్కగా మాట్లాడొచ్చు, ఏమన్నా అనొచ్చు, తర్వాత మాత్రం అమలు చేసేది ఉండదు. ఇవాళ ఏమన్నా అంటున్నామా? యూరియా అయ్యపోతే ఏమన్నా అనే పరిస్థితి ఉన్నదా? యూరియా అనగానే యాప్ అని పెట్టిరు. యాప్ ఎవరి కోసం యాప్ పెట్టిరు? ఎందుకోసం పెట్టిరు? ఇప్పుడు యాప్ వద్దని మనందరం లొల్లి చేస్తే ఏం చేస్తారట? మీ సేవకు పోయి రైతు తీసుకురావన్నట యూరియా. అంటే మొత్తం ఎద్దిడవాలే, వ్యవసాయం ఇడవాలే, మీ సేవకు పోయి యూరియా తెచ్చుకోవాలి. ఇవన్నీ కాదు, రైతుని రాజుని చేయాలి. ఏం చేయాలి? రైతుని రాజుని చేయాలంటే రైతుకు గౌరవం దొరకాలి. ఎట్లా దొరకాలి? రైతు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే సపరేట్ కౌంటర్లు ఉండాలి. ఎంఆర్ఓ గారు ఆయనను కూసబెట్టాలి. ఏమన్నా మీ సమస్య ఏందని అడగాలి. అడిగి సమస్య పరిష్కరించి పంపించాలి. అది భూమి సమస్యనా, యూరియా సమస్యనా, రుణం రానటువంటి విషయమా, ఏదన్నా గాని రైతును రాజును చేయాలి. ఖచ్చితంగా రేపటి నాడు ఈ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రైతును రాజును చేస్తుంది. నేను మీకు చెప్తా ఉన్నా, అది ఎంఆర్ఓ కేంద్రం, ఎంఆర్ఓ ఆఫీస్ అయినా సరే, ఆర్టీఓ ఆఫీస్ అయినా సరే, కలెక్టర్ ఆఫీస్ అయినా సరే, పోలీస్ స్టేషన్ అయినా సరే, నేను రైతును వచ్చినా అంటే సపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, టేబుల్ ఉండాలి, కుర్చీ ఉండాలి, రైతును కూర్చోబెట్టాలి, రైతుకు అన్యాయం కూడా సేవలు చేసి పెట్టాలి. అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుంది తప్పితే మాటలతో న్యాయం జరగదు. అందుకే తెలంగాణ రక్షణ సేనను ఎన్నుకోమని, సపోర్ట్ చేయమని మీ అందరిని నేను కోరుతా ఉన్నా. ఇక 5వ